హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కామ్ వర్సెస్ లెగిట్. గైస్, ఈరోజు నేను మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. అయితే గైస్, చాలామంది ఈ లాగిన్ అయిపోయి కొన్ని ఫేక్ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి గైస్, అందులోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి అది ఫేక్ అని చెప్పేసి. చాలా వరకు కష్టపడిన తర్వాత కొంతమందికి అయితే సరే స్టార్టింగ్లోనే తెలుస్తుంది, అది వాళ్ళ లక్కో మరి ఏమో తెలియదు. కొంతమంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ $100 పే ఔట్ అన్నారనుకోండి. కరెక్ట్‌గా వాళ్ళు $99 వరకు ఎర్న్ చేసిన తర్వాతో, లేకపోతే $90 వరకు ఎర్న్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ 50 అయినా సరే, $50 ఎర్న్ చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు కదా! ఏ వెబ్‌సైట్‌లో అయినా సరే $50 వాడైతే ఈజీగా ఏమి ఇవ్వడు. అంత కష్టపడి $50 ఎర్న్ చేసుకున్న తర్వాత అది స్కామ్ అని తెలిస్తే అసలు పాపం వాళ్ళ పరిస్థితి చూడాలప్పుడు. తెలుసు గదా! మీరందరూ గూడా చాలామంది అలాగే అయ్యుంటారు. అండ్ ఆఫ్‌కోర్స్ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను ఇదంతా. సో, గైస్, అయితే ఈరోజు నేను మీకొక అంటే ఇందులో చాలామంది నేను చూసినంత వరకైతే ఈ డిజిటల్ ఇండియా ప్లాట్‌ఫార్మ్ అని మీరు వినే ఉంటారు. విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దిస్ గైస్. ఎందుకంటే ఆహ్, నేను పర్సనల్‌గా ఫస్ట్ అందులో రిజిస్టర్ అవ్వడానికి చూసాను గైస్. అయితే నాకైతే ఏంటంటే వితిన్ ద ఫస్ట్ స్టెప్పే నాకు బ్రేక్ పడిపోయింది. కొంతమందికి ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ గూడా చాలామంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. కొంతమంది ఎర్నింగ్ గూడా బానే చేశారు. అయితే గైస్, ఇది ఇండియన్ గవర్నమెంట్ వెబ్‌సైట్ అవ్వడం వల్ల ఏమైందంటే, మనం ఎర్న్ చేసుకునే మనీ కూడా వెరీ లో అమౌంట్‌లో మనం మనీ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది గైస్. అంతే గాకుండా మనం ఎర్న్ చేసిన మనీలో గూడా మళ్ళీ లైక్ ఐ థింక్ సో, ఆఫ్‌కోర్స్ ఆల్‌మోస్ట్ 5 ఆర్ 6 క్యాప్చా వర్క్‌కి వాళ్ళు 20 పైసానో ఎంతో ఇస్తున్నారనుకుంటా. ఐ మీన్, ఎందుకంటే నేను రిజిస్టర్ అవ్వలేకపోయాను ముందు. నా మెయిన్ ప్రాబ్లమ్ అదే. నేను ముందు రిజిస్టర్ అయ్యగలిగితే అప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్పేదాన్ని అసలేంటి సంగతి అని జెప్పేసి. సో, నేను రిజిస్టర్ అవ్వలేకపోయాను. అండ్ స్టిల్ ఐ డోంట్ నో వై ఐ కాంట్ రిజిస్టర్ అనేది. నేను మీకు చూపిస్తాను గూడా అది. నేను ఎక్కడ ఏ స్టెప్ దగ్గర నేను ఆగిపోవాల్సొచ్చిందో గూడా. అండ్ గైస్, ఇంకోటేంటంటే ఫస్ట్ అసలు చూద్దాం. చూడండి. డిజిటల్ ఇండియా కాల్స్ ఫర్ యూ పార్టిసిపేషన్ అంట. ఓకే. ఇక్కడ చూడండి, రిజిస్టర్ నౌ కదా! సో, రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, నా నేమ్ ఇస్తున్నాను చూడండి. సో, నేమ్ ఇచ్చాను కదా! అంటే ఫుల్ నేమ్ అన్నాడని ఫుల్ నేమ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఫీమేల్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో, యాహ్! నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసాను గైస్. అండ్ ఇది చూడండి, ఏజ్ మస్ట్ బి 10 ఇయర్స్ అండ్ అబోవ్. ఓకే. నాకు అబోవ్‌నే ఉంది కదా! నెక్స్ట్ చూడండి, ఆధార్ నెంబర్. ఇక్కడ నాకు బ్రేక్ పడిపోయింది గైస్. చూడండి, నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఓకేనా గైస్? సో, వాలిడేట్ ఆధార్ అని క్లిక్ చేసి చూడండి. ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ ఆధార్ అని వస్తుంది. అండ్ ఐ డోంట్ నో గైస్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. అండ్ చూడండి, ఆధార్ అథెంటికేషన్ నాట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. నేను ఎన్నో సార్లు చెక్ చేశాను వెదర్ నేను ఒకవేళ నిజంగానే నా ఆధార్ కార్డ్ ఏమైనా తప్పు నెంబర్ ఇచ్చున్నానా అని. నేను ఎన్ని సార్లు నా నెంబర్ ఇచ్చినా గానీ ముందు అదే వస్తుంది గైస్. వాలిడ్ ఆధార్, వాలిడ్ అని చెప్పేసి. బహుశా నేను అంటే ఇంతకుముందు ఒకసారి ఏమైందంటే గైస్, నేను ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు నా మొబైల్ నంబర్‌ని నా బ్యాంక్ అకౌంట్‌కి యాడ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో, బహుశా నేను అప్పుడేమైనా రిజిస్టర్ చేసేసుకున్నానేమో, అందుకే నేను చేయలేకపోయానేమో అని చెప్పేసి నేను లాగిన్‌లోకి కూడా వెళ్లి చూసాను. కావాలంటే చూడండి, లాగిన్‌లోకెళ్తున్నాను. ఇక్కడ కూడా నేను నా మెయిల్ ఐడీ ఇచ్చాను. అండ్ నా పాస్వర్డ్ కూడా ఇచ్చాను గైస్. నేను పాస్వర్డ్ ఇచ్చినా కానీ చూడండి, లెట్ మీ ఇన్ అని క్లిక్ చేస్తే ఇన్‌కరెక్ట్ లాగిన్ అని వస్తుంది. కానీ ఈమెయిల్ అయితే అది ఖచ్చితంగా తప్పు కాదు. బహుశా పాస్వర్డ్ ఏమన్నా తప్పని చూడడానికి నేను ఆల్మోస్ట్ నాకు గుర్తుంది గైస్. నేనేం పాస్వర్డ్ కూడా ఇచ్చాను ఆ రోజు. పోనీ వేరేది ఇచ్చి చూస్తాను. అండ్ మాక్సిమం నేనైతే ఇవే పెట్టుకుంటాను ఇప్పుడు. సో, ఈ రెండిట్లోనే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అయ్యుండాలి. సో, చూడండి గైస్, మళ్ళీ ఇన్‌కరెక్ట్ లాగిన్ వస్తుంది. దట్స్ ఓకే. పోనీ
నేనేదైనా తప్పు చేశాను అని అనుకుందాం. అయితే గైస్ ఇందులో ఏంటంటే మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినా సరే, మనం సైన్ ఇన్ అయితాం కదా! సో, సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఏంటంటే గైస్ మనకిక్కడ పిన్ ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి. ఆహ్, హోమ్ పేజ్‌కెళ్తున్నాను. యాహ్! చూడండి ఇక్కడ హోమ్ పేజ్‌కెళ్ళిపోయాను కదా! ఇక్కడ చూడండి స్నిప్పెట్స్ అని ఉంది కదా! స్నిప్పెట్స్ అంటే ఇదేం లేదు గైస్. మనం ఇందులో క్యాప్చర్ ద్వారా ఎర్న్ చేస్తున్నాం గైస్. సో, క్యాప్చర్ ద్వారా ఎర్న్ చేస్తున్నాం అంటే మీకు తెలిసే ఉంటది కదా! క్యాప్చర్ ద్వారా మనం ఎలా ఎర్న్ చేస్తామో. అయితే గైస్ ఇందులో ఏంటంటే స్నిప్పెట్స్ అని ఉంటాయన్నమాట. కొంతమందికి ఏమైతుందంటే గైస్ ఒక 100 స్నిప్పెట్స్ అలా స్నిప్పెట్ అంటే ఏం లేదు. ఒక క్యాప్చా అనమాట. 1 క్యాప్చా అని వాళ్ళు స్నిప్పెట్స్‌లో చూపిస్తారనమాట మనల్ని. ఒక 100 స్నిప్పెట్స్ అలా అయిపోయిన తర్వాత గైస్ మనకి స్నిప్పెట్స్ ఎగ్జాస్టెడ్ అని వస్తుంది. ఇంకా ఆ తర్వాత మనకేం చేయాలో అర్థం గాదు. ఇంకా అక్కడితో ఆగిపోతుందనమాట. అంటే ఇప్పటి వరకు పడిన కష్టమంతా వేస్ట్. ఎందుకంటే గైస్ క్యాప్చా వర్క్‌లో ఖచ్చితంగా మనకొచ్చేది చాలా తక్కువ అమౌంట్. సో, ఆ తక్కువ అమౌంట్‌లో గూడా మళ్ళీ ఇలా స్నిప్పెట్స్ ఎగ్జాస్టెడ్ అని చెప్పేసి, లేపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వస్తా ఉంటే అసలింక మనం ఎలా ఎర్న్ చేసుకోగలం గైస్ ఇందులో నుంచి? సో, నాకు తెలిసినంత వరకైతే స్కామ్ అని నేను చెప్పను గానీ, దేర్ ఈస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఐ థింక్ సో. బికాజ్ దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్. సో, గవర్నమెంట్‌లో చేసేది ఎప్పుడైతే స్కామ్ అయితే అయ్యుండకపోవచ్చు. కానీ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్ సైట్. సో, దాన్ని వాళ్ళు ఫిక్స్ చేసేంత వరకు ఇట్స్ మై సజెషన్ నాట్ టు గో ఇంటు దిస్ సైట్. అండ్ మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇట్లా క్యాప్చర్స్ అన్నీ ఆన్ చేసుకొని, క్యాప్చర్స్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో మీకు పే ఔట్ జరగకపోయినా, లేకపోతే ఇలా స్నిప్పెట్స్ ఎగ్జాస్టెడ్ అని వచ్చినా, మీరు నెక్స్ట్ ఇంక ఏ స్నిప్పెట్స్ రాకపోతే వేస్ట్ కదా! మనం చేసి గూడా. సో, అందుకే గైస్ ఇది ఒక విధంగా చెప్పాలంటే స్కామ్ అనైతే నేను చెప్పలేను. నేను చెప్తున్నాను గదా! ఎందుకంటే ద వెరీ మెయిన్ రీజన్ ఈస్ ఇది త్రూ అవర్ గవర్నమెంట్. సో, దిస్ కెనాట్ బి ఎ స్కామ్. సో, ఖచ్చితంగా ఇందులో ప్రాబ్లమ్ అయినా అయ్యుండాలి. లేపోతే ఇంకేదైనా సమ్ బగ్స్ ఆర్ సంథింగ్ బికాస్ ఆఫ్ దట్ ఇట్ మే నాట్ వర్క్స్. కానీ నేను చూసినంత వరకైతే చాలా మందికి ఇలాగే జరిగింది గైస్. సో, ప్లీజ్ గైస్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నాట్ టు గో ఇంటు దిస్ సైట్ అండ్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ వేస్ట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ వేస్ట్ యువర్ money also. So guys, this is my suggestion and this is my survey about this thing. సో ఒకవేళ మీకు కనుక తెలిసి మీకు అంతా బానే జరుగుతుంది అనుకుంటే గనక యూ కెన్ క్యారీ ఆన్ విత్ దిస్. బట్ మాక్సిమం చాలా మందికైతే ఇలా జరిగింది. సో నేను జస్ట్ వార్న్ చేయడానికి మీకు చెప్తున్నాననమాట అంతే. సో గైస్ ఇది నా వీడియో. ది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గైస్ ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో, నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ గైస్. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్.